ఎంఎస్ నారాయణ గారు నేను ఫస్ట్ మా కలయిక మోహన్ బాబు గారి సినిమాలో మేమిద్దరం కలిసి చేస్తాం. ఒక సీను, 2 సీన్ల వేషము. అసలైతే రచయితగా వచ్చారు. ఆ సినిమాకు కూడా కొన్ని కామెడీ సీన్స్ రాశారు. ఒక 2 సీన్లు బాగా వచ్చాయి. బాబు మోహన్ పక్కన ఎవరైతే బాగుంటుంది అంటే నేనే చేస్తా సార్ అన్నాడు. బాగా చేయాలి అది ఇది అని అన్నారు మోహన్ బాబు గారు. చేశాము. చాలా బాగా మెచ్చుకున్నారు మోహన్ బాబు గారు. ఆ తర్వాత చాలా చేశాం. మొదటి కలయిక మాత్రము మోహన్ బాబు గారి సినిమా. ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్. అప్పుడు నేను బాగా బిజీగా ఉండేది. నేను ఈ లోపల రాజకీయం సైడ్ వెళ్ళటము, తమ్ముడు ఎంఎస్ బాగా బిజీ అయిన తర్వాత ఈయన బిజీలో నేను నటించలేకపోయాను అప్పుడు. ఎందుకంటే నేను అవతల సైడ్ అట్టున్నాను. మొన్న ఈ మధ్య ఎలక్షన్లో కూడా బిజీగా ఉండి గెలవాలని కష్టపడుతూ అటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా నేను మా కామెడీ కుటుంబానికి దూరం అయ్యాను కొంచెం. సరే, మంచి క్యారెక్టర్లు రాకపోవడం కూడా ఒక కారణం, అదొకటి. అయితే దూకుడు తర్వాత 1-2 సార్లు కలుసుకోవడం, తమ్ముడు అదరగొట్టావు అని అంటే నీ ముందు అది ఎంత అన్నా, నేనేం చేశానన్నా అని చాలా సింపుల్గా చెప్పుకున్నాడు. టోటల్గా ఎంఎస్ గురించి చెప్పేది ఏంటంటే మంచి స్నేహితుడు, కల్మషం లేని స్నేహితుడు, అహంకారం లేని స్నేహితుడు, ఈర్ష్య లేని స్నేహితుడు, ఎప్పుడు నవ్వుతూ లేదా నవ్విస్తూ, అవతలోడి కౌంటర్కు నవ్వటం, కౌంటర్కు కౌంటర్ వేసి నవ్వించటం, ఈ 2 ఆయనకు బాగా ఇష్టమైన పనులు. ఎవరి మనసు నొప్పించెరగడు. మాది తక్కువ కలయికైనా కూడా ఎక్కువ రోజుల కలయికే. నేను మొదటి రోజు చూసినప్పటి నుండి ఈ మధ్యన చూసినప్పుడు వరకు కూడా, ఈ మధ్య ఒక చిన్న సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళాను నేను. పక్కనే తమ్ముడు ఎంఎస్ నారాయణ గారి షూటింగ్ జరుగుతుంది. అన్న మనం కలిసి లంచ్ చేయాలన్నా, చాలా రోజులైంది అన్నాడు. నా షూటింగ్ చూడటానికి ఆయన వచ్చాడు, ఆయన షూటింగ్ చూడటానికి నేను పోయినా. పక్క షూటింగ్ నేను చేస్తుంటే చూసి, అన్న టైమింగ్ అన్నా నీది, నీ పంచే వేరన్నా, నీ స్టైలే వేరని నన్ను మెచ్చుకుంటూ కూర్చున్నాడు నాతో. అంటే తన గొప్పతనం గురించి, తను ఒక మంచి నటుడయ్యాడు, ఒక బిజీ స్టార్ అయ్యాడు. ఒకప్పుడు నేను ఎంత బిజీ అంత బిజీకి వచ్చాడు. వచ్చి కూడా సినిమాలే చేయని అడపదడప సినిమాలు చేసి నన్ను మెచ్చుకోవడం అంటే అది మంచి మనసున్న వాళ్ళకే సాధ్యమైంది. అలాంటి తమ్ముడు ఇవాళ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. తమ్ముడి నటన, ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగే వేరు. ఎవరిని అనుకరించిన స్టైల్ కాదు అది, తను సొంతగా తెచ్చుకున్న స్టైల్, అది సృష్టించుకున్న స్టైల్. కనుక ఆ స్టైలుతో ఎంతో కామెడీని పుట్టిస్తూ సినిమాలకు కూడా ఉపయోగపడుతూ సక్సెస్లకు తమ్ముడు ఒక మంచి స్థాయికి వచ్చి వెళ్ళిపోవడం అంటే ఇది నిజంగా దురదృష్టకరమే. ఇండస్ట్రీకి నష్టమే, వారి వల్ల ఎన్నో సక్సెస్ అయిన సినిమాలకు నష్టమే, అలాంటి వాటికి కుటుంబానికి నష్టమే, మాలాంటి ఆత్మీయులకు కూడా నష్టమే. కనుక అలాంటి తమ్ముడు ఇంత త్వరగా అకస్మాత్తుగా ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి 2 రోజులు హాస్పిటల్ నుండి పోతుంటే నేను అస్సలే ఊహించలేదండి. కానీ ఆ భగవంతుడి మీద ఒక్కోసారి కోపం వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. కామెడీ కుటుంబంలో ఒక్కొక్కరు రాలిపోతూ ఉంటే ఏమవుతుంది? నవ్వించటం నేరమా అనిపిస్తుంది. అడుగుదామంటే ఆ దేవుడు కనపడడు. మీరు నవ్వించే మమ్మల్ని ఏడిపించకూడదండి, అది దేవుడికి అన్యాయం. కానీ ఆయన కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియదు కనుక మన ఆత్మీయులను పోగొట్టుకున్నాం. కాబట్టి మనకేం ఇలాంటి డైలాగులు వస్తాయి, ఆయనకి అలాంటి చేతలు వస్తాయి. ఎనీవే, అందరినీ నవ్వించి వెళ్ళిన నా తమ్ముడు ఆ దేవుడి దగ్గర నవ్వుతూ ఉండాలి, మళ్ళీ నవ్వించడానికి రావాలి. మరో జన్మలో మళ్ళీ మేమందరం కలిసి నటించే
అవకాశం అన్న ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటూ నా తమ్ముడు ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు అగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ఎంఎస్ నిజానికి ఎంఎస్ అంటే ఏంటి? ఎంఎస్ అంటే మైలవరపు సూర్యనారాయణ నా పేరు. సో ఎంఎస్ నారాయణ అని కాలేజీలో కాడించి ఒక లెక్చరర్గా డబుల్ ఎంఏ చేసి తెలుగు లెక్చరర్, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా దాదాపు 600 చిత్రాలు పూర్తి చేసుకున్న ఎంఎస్ క్యారీ బ్యాగ్స్ అని తాగుబోతు అంటే క్యారెక్టర్ జీవించడంలో ఫస్ట్ వ్యక్తి మా ఎంఎస్ నారాయణ. షూటింగ్లో సరదాగా ఎంఎస్ అసలు ఆ క్యారెక్టర్ చేయడం స్ప్రే కొట్టేవాడు, వాటర్ స్ప్రే. ఏంటంటే వాటర్ స్ప్రే కొడితేనే ఆ తాగిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళు నాకు అని ఎంతోమంది ఎన్నో వేషాలు వేశారు. ఒక తాగుబోతు క్యారెక్టర్ ఇన్ని సినిమాల్లో జనాల్ని మెప్పించడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అది ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మా గురుగారు ఈవి సత్యనారాయణ గారు, రవిరాజ పినిశెట్టి గారు, వాళ్ళిద్దరు లేకపోతే ఈ రోజున ఎంఎస్ లేడు. అలాంటి ఎంఎస్ ఈ రోజున మనకి లేకుండా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. సో ఎంఎస్ నువ్వు ఎక్కడున్నా కూడా మా గుండెల్లో ఉంటాం. సో వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అబ్బాయి విక్రమ్కి, వాళ్ళ అమ్మాయికి హరియాకి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ఎంఎస్ నారాయణ గారు చనిపోయారని అంటున్నారు, కానీ రెండు పెదవులు ఉన్న ప్రతి మనిషి చిరునవ్వులో ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు. ఆయనకు నాకున్న అనుబంధం నాకు సొంత అన్నయ్యలాగా, నన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకునేవారు. ప్రొడక్షన్ మేనేజర్స్ ఫోన్ చేసి రేపు షూటింగ్ ఉంది అంటే రేపు ఎవరెవరు షూటింగ్లో ఉన్నారని కనుక్కునేవాడు. దాంట్లో వేణుమాధవ్ ఉంటే చాలు ఆయనకు ఆ రోజు హ్యాపీ. అవుట్డోర్ షూటింగ్ ఉంది అంటే, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాలంటే ఎవరున్నారు లిస్ట్లో అంటే పలానా వేణుమాధవ్ ఉన్నాడు అంటే ఆయన హ్యాపీ. నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, ఏరా నువ్వు కూడా నాతో పాటు ట్రైన్లో వస్తున్నావు కదా, పలానా ఫుడ్ పలానది కావాలరా అని ఇంటికి ఫోన్ చేసి వండించుకొని తీసుకొని పోయేంత వరకు వదిలేవాడు కాదు. నేనంటే చాలా ఇష్టం. అలాగే నన్ను ప్రాణంగా చూసుకునేవాడు, నేనంటే చాలా ప్రేమగా చూసుకునేవాడు. పక్కాగా నేను చెప్పాలంటే చిన్న పిల్లల మెంటాలిటీ. నేనే కాదు, మా హరీష్ గౌడ్ కానీ, అలాగే సతీష్ కానీ, వీళ్ళిద్దరంటే కూడా విపరీతమైన ప్రేమగా ఉండేవాడు. 3 days బ్యాక్ సంక్రాంతి రోజే ఫోన్ చేసి నేను అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. నా మిత్రుడు సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు, అన్న నీకు ఈ విషయం తెలిసిందా, ఏమనుకోకన్నా ఇట్లా ఇలా జరిగిందంటే 1.5-2 గంటల పాటు నేను ఎంఎస్ అన్న మాట్లాడుకోవడం జరిగింది. ఎంఎస్ ఆయన చనిపోయాడు అనే మాట ఎవరినంటే నాకు ఇరిటేషన్ వచ్చేంత రేంజ్లో ఉన్నా నేను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఏముంది, పైన శ్రీహరణతోటి, సతలతోటి, వీళ్ళతోటి ఏం చేయడానికి వెళ్ళినావో తెలియదు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అది ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఈ విషయం మీద మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తామని అనుకోలేదు.
యాక్చువల్గా నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఎంఎస్ గారిని చూడటం జరిగింది. చూశారు కూడా. పొద్దున్నే పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్య అని రాస్తే ఆయన పిలిచారు. ఆయన చూశారంట, మంచిగానే ఉన్నాను, స్ట్రాంగ్ ఉన్నాను అన్నారు. అయినా ఏదో న్యూస్ బయటకు వచ్చిందని మేము అందరం భయపడి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా చెప్పారు పర్లేదు మంచిగానే ఉన్నారు, కొంచెం క్రిటికల్ పొజిషన్ అన్నారు. ఆ కిడ్నీస్ ఫెయిల్ అవటం వల్ల మనకి ఎంఎస్ గారు అందుబాటులో లేరు. ఆయనతో చాలా సినిమాలు కలిసి వర్క్ చేసాం. అవుట్డోర్లలో ఎక్కువగా గడిపాం. మలేషియా వీటిలో షూటింగ్లకి వెళ్ళినప్పుడు, షాడో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక 20-25 రోజులు ఎంఎస్ గారిని కంటికి రెప్పలా చూసుకున్నాను నేను. అంటే పెద్ద అతను కదా, చాలా బాగా చూసుకోవాలి. బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, అరే ఎంఎస్ గారు జాగ్రత్త అని. అంత క్లోజ్ రిలేషన్ ఉండేది. విజ్ఞాని, చాలా తెలివైన అతను. ఇలా మనకు దూరం అవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కన్నా ఇంక చేసేదేం లేదు. ఎంఎస్ నారాయణ గారు బేసిక్గా ఇంట్రెస్ట్, నాకు మంచి ఫ్రెండ్. ఆయన మొదట్లో సార్ అని పిలిచిన, చివరికి వచ్చేసరికి ఆయన నేను సూర్య అని పిలిచేవాడిని. ఫోన్ చేసినప్పుడు సూర్య అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ పిలిచినట్టు ఉంటుంది అనుకుంటారు ఆయన. అంత గొప్ప నటుడు చాలా బాధకరంగా ఉంది. ఊహించలేదు, అంటే ఎంఎస్ నారాయణ గారు అలాగా అవుతుందని ఊహించలేదు. అంటే ఆయన అంత యాక్టివ్ ఉండేవారు. ఇంకొక 100 సినిమాలు 200 సినిమాలు కలిసి చేయాలంటుండేవారు. ఆయన అలా చేయడం చాలా బాధకరంగా ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమెడియన్. బాధాకరమైన చిన్నప్పటి నుంచి సంబంధం ఉంది, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాను. నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఇస్ నో మోర్ టుడే, లైక్ అందరి మధ్యన లేరు. Not able to say any words because like I'm very close to him and ఆయనతో చాలా సినిమాలు చేశాను. వెరీ సచ్ ఎ నైస్ గాయ్, చాలా సైలెంట్ మనిషి. సినిమాలే నవ్విస్తారు, బయట కూడా నవ్విస్తారు. అలాగే ఒక మనిషి ప్రకారం తీసుకుంటే చాలా చాలా సైలెంట్ అండ్ సూపర్ గాయ్. ఎప్పుడు అందరితో మంచిది పలికించే మనిషి ఈ రోజున లేరంటే చాలా బాధగా ఉంది. బాధ కలిగిస్తుంది. అండ్ నాకు చాలా ఇష్టమైన నటుడు. అది కాకుండా నాతో ఆయనకి చాలా మంచి సాన్నిధ్యం ఉంది. చాలా సినిమాలు ఆయనతో కలిసి చేశాను. రీసెంట్గా మొన్నే గోపాల రిలీజ్ ముందు నాకు ఫోన్ చేసి మీరు ఆ ఫిలిం చాలా బాగుందని చెప్పారు. ఆయన ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. ఎలాగైపోయిందంటే తెల్లవారితే చాలు ఏదో ఇటువంటి దుర్వార్త వినవలసిన కర్మ మాకు ఏర్పడింది. ఎంఎస్ నారాయణ గురించి చెప్పాలంటే మా ఇద్దరం బావమర్దిలాగా బావా అని పిలుచుకునేవాళ్ళం. మొన్న సంక్రాంతి పండుగ కూడా ఫోన్ చేస్తే బావా నేను ఇక్కడ ఉన్నాను, 2 రోజులు వస్తానని చెప్పాడు. అందరం కలిసి పటాస్ సినిమాలో యాక్ట్ చేసాం. అదే లాస్ట్ చూడటం మేము. ఈ ఇండస్ట్రీకి పట్టినటువంటి ఇంకటలు ఏంటో తెలియట్లేదు. ఏదైనా ఎంఎస్ నారాయణ లాంటి ఆర్టిస్ట్ కానీ, అంత మంచి మనసున్న మనిషిని కానీ మళ్ళీ చూడలేము. మేమంతా దురదృష్టవంతులుగా భావిస్తున్నాం.